కనబడంగానే అన్న నువ్వు నమ్ముతావు నమ్మవు అన్న, నువ్వు నాకు యూనిఫామ్ తెల్లది, వైట్ యూనిఫామ్, నువ్వు యూనిఫామ్ వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని నువ్వు నా ముందు తిరుగుతావా? నువ్వు నా ముందు ఇన్ని నిలోఫర్లో తిరుగుదామని అనుకున్నావా? నువ్వెంత, నీ బతికెంత? నీ మొగడు చక్కగా ఉంటే నువ్వు లంబడదాన, నువ్వు ఆగుదువానే? నువ్వు ఆగుదువానే? అయినా నీ కులంలా ఏమన్నా తక్కువనా? ఇవన్నీ మస్తు మంది చేస్తారు. నీకెందుకు అంత ఈ చిత్రం అనిపిస్తుంది? తప్పని ఎందుకు అనిపిస్తుంది నీకు? లంబడోళ్ళు ఏమన్నా గ్రేటా? బొచ్చడు మంది కాడుంటారు, బొచ్చడు మంది కాడుంటారు. చూపియన్నా నీకు వనస్థలిపురం లారీ ఏరియాలన్నా అంతా మీ ఊళ్ళే. నువ్వేమన్నా దేవతవు అనుకుంటున్నావా రాకపోవడానికి? నువ్వు డ్యూటీ ఎట్లా చేస్తావో నేను చూస్తా, నువ్వు డ్యూటీ ఎట్లా చేస్తావో నేను చూస్తా. నేను నీలోఫర్లో ఏ డ్యూటీ తీసుకున్నాడో అని సంగతి కూడా చెప్తా అని అన్నాడు. అనగానే నేను వచ్చి మామూలుగా ఏఆర్టీ డిపార్ట్మెంట్ లో డ్యూటీ చేస్తుంటే సార్ ఇట్లా కామేశ్వర్ సార్కు నా కాంట్రాక్ట్, ఇంకా మనకు డౌట్ ఉన్నప్పుడు మనం అడుక్కోవాలి కదా. ఒక సార్ ఉంటాడు కిషోర్ సార్ అని, సార్ కామేశ్వర్ సార్కు నా కాంట్రాక్ట్ కి ఏమన్నా సంబంధం ఉందా అంటే, గైనకు నీకేం సంబంధం అమ్మా, అదేమో కాంట్రాక్ట్ నీది అవుట్ సోర్సింగ్, నీది పెద్ద కొంచెం పెద్ద పోస్టు, ఆయనకు నీకేం సంబంధం లేదు, నీకు ఒకవేళ నేను ఎవరైనా డ్యూటీలకి తీసేయాలంటే సూపరింటెండెంట్ తీసేయాలి, ఇంకెవరికి హక్కు లేదు అన్నాడు. అన్నాక అమ్మయ్య నా డ్యూటీ అయితే నేను దెబ్బతిని అనేసి అమ్మయ్య నా డ్యూటీకి అయితే ఏం లేదు, నేను నా పని నేను చూసుకున్నా, కుక్క మరుగుతుందని మనం దాన్ని రాయేసుకోవటలేం కదా అనేసి ఏం చేసిన, అమ్మయ్య నాదైతే డ్యూటీ పోదన్నాడు, నా డ్యూటీ నేను చేసుకుంటాను అన్నాక ఏం చేసిండన్నా, నేను ఏ కాంట్రాక్ట్ లో చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా అని సర్చ్ చేసినాడు. మొత్తం ఎంక్వైరీ చేసిండు, ఏ అవుట్ సోర్సింగ్ వాళ్ళు తీసుకున్నారని ఎంక్వైరీ చేసిండు. ఎంక్వైరీ చేసినాక డ్యూటీ ఆపమని చెప్పిండు. ఎవరికి? నాజర్ సార్ కి చెప్పిండు. నాజర్ అంటే నా డ్యూటీ ఆపమని నాజర్ సార్ హెల్త్ ఇన్స్పెక్టర్ కి చెప్పిండు. హెల్త్ ఇన్స్పెక్టర్ నన్ను పిలిచి ఏమైందమ్మా, నేను కామేశ్వర డ్యూటీ ఆపమంటుండు, పోయి కలవకపోయినావు అంటే, నేను కలవను సార్ అని ఇదే మాట అన్నా. నేను కలవను. ఎందుకు కలవమ్మా అంటే, నేను ఎందుకు కలవాలి సార్ అని నేను అన్నా. ఎందుకు కలవాలి సార్ అంటే, సారు దాంట్లో సూపర్వైజర్ వచ్చిండమ్మా అన్నాడు. మా అవుట్ సోర్స్ దానికి మళ్ళీ నా కాంట్రాక్ట్ కే సూపర్వైజర్ వచ్చిండు, వేరే వాళ్ళ కాంట్రాక్ట్ లేదు. దాంట్లో ఒక 7-8 కాంట్రాక్ట్స్ ఉంటాయి. అవుట్ సోర్సింగ్ అంటే మినిమం ఒక 5 ఉంటాయి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్స్. ప్రత్యేకంగా నా దానికే రావాలని ఏముంది? నీ మాటకు ఆలోచించన్న, వేరే లేవా? మళ్ళీ నేను జాయిన్ అయ్యాక నెల 15 రోజులకు నువ్వు సూపర్వైజర్ గా రావడం ఏంది? అవునా కదా అనేసి ఏం చేసిన, సార్ ఆయన ఉన్నాడంటే నేను డ్యూటీకే రాకపోతుంటేనే, నేను ఉన్నప్పుడు ఆయన లేడు, నేను ఎందుకు పోయి ఆయనను కలుస్తా? నేను కలవను. నన్ను ఎవరు తీసుకున్నారో ఆయనను పోయి అడగమని సార్ ఆయన, నేనైతే పోను అన్న. అనగానే ఏం చేసిండు, దబా ఫోన్ చేసిండు కామేశ్వర్ కు. ఈయన నాజర్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి లౌడ్ స్పీకర్ పెట్టిండు. లౌడ్ స్పీకర్ పెట్టి కామేశ్వర్ రాణి వచ్చింది అని అన్నాడు. రాణి వచ్చిందంటే దాన్ని ఫస్ట్ నాకు అడిగి పంపి నా ఛాంబర్కి పంపి అన్నాడు. ఛాంబర్కి పంపించమంటాడు. ఏంది సార్ అసలు ఆ మాట ఏంది సార్ అని నేను నాజర్ కన్నా. అనగానే అమ్మ ఏదో తేడా కొడుతుంది అని ఆయన అన్నాడు. అని టక్కున కట్ చేసి అమ్మ మరి పోకపోయినావు అమ్మ అంటే, నేను సచ్చినా పోను సార్, ఆ ఛాంబర్కి పోతే ఏం జరుగుతుందో నాకు తెలుసు, జరిగింది, నాకు ఆ భయం కూర్చుంది, నేను పోను, నాకు ఈ డ్యూటీ లేకున్నా ఏం కాదు, నేను పోయి సూపరింటెండెంట్ సార్ని అడుగుతా, ఒకవేళ తీసేస్తే నేను పోయి సూపరింటెండెంట్ సార్ని అడుగుతా, ఎందుకు తీసేసిర్రు, ఎట్లా తీసేసిర్రు సార్ అని నేను అడుగుతా. కానీ నేనైతే పోను సార్, పోయి మళ్ళీ నేను దెబ్బలు తినలేను, నేను మాటలు అనిపించుకోలేను, నేను ఆయన దగ్గర పడుకోవడానికి పోను అని ఇదే మాట అన్నా. నన్ను పడుకోవడానికి రమ్మన్నాడు సార్, నేను పోలేదు, అందుకని ఇవన్నీ పెట్టుకున్నాడు సార్ అని కూడా అన్నా. ఒక తండ్రి లాగా చెప్తున్నా సార్ మీకు అని కూడా అన్నా. అనగానే అయ్యో బిడ్డ నాకు తెలియదు కదా ఈ ముచ్చట, సరే నేను చెప్తా ఏదో ఒకటి అని అన్నాడు. అయితే ఆయన సార్ ఉండి ఫోన్ చేసి ఏమన్నాడంట, అమ్మ నీకు అమ్మాయికి టర్మినెంట్ లెటర్ ఎప్పుడు వస్తుందో అప్పుడు డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తా, అంతవరకు నాకు తీయడానికి రైట్స్ లేవు అని హెల్త్ కామేశ్వర్ కి చెప్పాడు. అంతే కదా మరి, ఇప్పుడు నేను జాయినింగ్ లెటర్ తెచ్చినట్టు టర్మినెంట్ లెటర్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇస్తేనే నన్ను తీసే రైట్స్ ఉంటాయి అన్నట్టు. జాయినింగ్ లెటర్ ఇప్పుడు చూపించిన, టర్మినెంట్ లెటర్ కూడా చూపిస్తా. అయితే ఏం చేసిండు, మామూలుగా ఇక అన్నాడు, నువ్వు డ్యూటీ చేసుకోపో, అది వచ్చేదాకా నీకేం భయం లేదు, నేనున్నా అని అన్నాడు. అనగానే పోయినా డ్యూటీ చేసుకున్నా. మళ్ళీ ఇక లేనిపోని మాటలన్నీ తిడుతుండు, ఎదురుగా కనబడుతుండు, వాళ్ళతోటి తిట్టిస్తుండు, వీళ్ళతోటి తిట్టిస్తుండు. ఇక ఏం చేయాలి, ఎన్ని రోజులని సైలెంట్ గా కూర్చుంటా, ఏడికి పోయినా ఈ బాధ తప్పదు.
ఈ హరాస్మెంట్ తప్పదు. ఇవాళ నేనే కాదు, రేపు నా లాంటోళ్ళు ఆడోళ్ళు కంటే ఫస్ట్ నా బిడ్డనే నాకు గుర్తుకొచ్చిందన్న. ఎందుకంటే నా పిల్లల్ని సాదుకోనికి నేను ఇంత ఫైట్ చేస్తున్నా. ఇంకొకటి, నేను ఎవ్వరి ఇంట్లోకి వెళ్ళి దోసుకొని తింటలేను, లేదా నాకు పైసలు అయ్యా అని నేను అడగలేదు. నేను కష్టం చేసుకోనికి నాకు పని కావాలి, నా కష్టానికి రూపాయి మాత్రమే నేను అడుగుతున్నాను. నేను ఈ రోజు వరకు ఎవరిని కూడా నాకు ఈ సాయం చేయమని నేను అడగలేదు. ఒకవేళ నా తోటి నా ఫ్రెండ్స్ ని భర్త ఏం చేస్తాడంటే, నా భర్త ఇట్లున్నాడంటే నా మోసి చూస్తారు, వేరేలాగా అనుకుంటారు అనేసి నా భర్త డ్యూటీ చేస్తాడని అట్లనే చెప్పుకున్నా. నా భర్త ఇట్లా ఆరోగ్యం బాగాలేదని ఒక చీప్ గా చూస్తారు కూడా అన్న. ఎందుకు చూడరు అంటే, అరే దీని మొగలేడట, దీన్ని చూద్దాం ఒక రౌండ్ అని ఎవరైనా చీప్ గానే మాట్లాడతారు. ఒక ఫీల్డ్ ఉన్నప్పుడు, అంత మందిలో ఉన్నప్పుడు అట్లనే మాట్లాడతారు. నేను లేడని ఎందుకు చెప్పుకోవాలి, నా భర్త ఉన్నాడు, ఆ డ్యూటీ చేస్తాడు, షెరొక డ్యూటీ చేసుకుంటామనే చెప్పిన. ఈయనకొక్కనికి అట్లే చెప్పిన అన్నట్టు కామేష్కు అనేసి ఏం చేసిన ఫస్ట్ ఇట్లా కొంచెం ఫస్ట్ కామేష్ కు చెప్పిన నా పొజిషన్ మొత్తం. కామేష్ కు మా కంపెనీ మళ్ళీ సెకండ్ చెప్పిందా ఇది మా ఆయన జాబ్ చేస్తుండని? నేను ఎవరికి చెప్పలే. నేను నా తోటి నా ఫ్రెండ్స్ వాళ్ళకి మీ ఆయన ఏం మరి అది మిస్ అండర్స్టాండింగ్. ఓకే, నీ పని చేసుకునే నీ కొలీగ్స్ కి చెప్పినావు మా ఆయన జాబ్ చేస్తాడు, నేను జాబ్ చేస్తాను, మా ఆయన ఒక జాబ్ చేస్తాడు, నేను ఒక జాబ్ చేస్తా అని చెప్పిన. అట్లా చెప్పుకోలేదు అనుకో, చాలా చీప్ గా చూస్తారన్న. మొగడు లేడు అది ఇది, అరే చూద్దాం అది ఇది, ఇక పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు, ఎందుకు వాల్యూలు పొడగొట్టుకోవడం అన్నట్టు. నేను ఇచ్చే నాకు ఉన్నంతలో నేను చెప్పుకున్నా. నాజర్ ఉండే ఆ మాట అన్నాడు. ఎన్ని ఇయర్స్ నుంచి ఇది జర్నీ నీకు స్టార్ట్ అయింది? నాకు 2023 నుంచి స్టార్ట్ అయింది. మరి ఇన్ని జరుగుతుంది, నీ కులాన్ని కించపరిచి తిట్టిండు, ఏ రోజు పోలీస్ స్టేషన్ లో పోయి కేసు పెట్టాలి, ఓకే కేసు పెడతా జీతం ఏనన్నారు, జీతం కోసం డబ్బుల కోసమే ఇంత చేస్తున్నావా? నేను నా కష్టం కోసమే నేను కష్టపడ్డా. పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఒక కులాన్ని దోషించి తిట్టాల్సిన హక్కు ఎవరికి లేదు తల్లి. నాకు అవన్నీ తెలియదన్నా. మాకు బయట, నేను హాస్టల్లో పెరిగిందన్నా. నాకు ఈ బయట ప్రపంచంలో హాస్టల్లో మీన్స్ మమ్మీ డాడీ లేరు అన్న. నాకు మా మదర్ ఉన్నారు కానీ వేరే చేసుకున్నారు. మేము హాస్టల్లో పెరిగాం. నువ్వు హాస్టల్లో పెరిగావు, మరి ఎట్లా? లవ్ మ్యారేజ్ కదా? మాది లవ్ మ్యారేజ్. ఓకే, నేను అనాథ హాస్టల్లో పెరిగిన. ఓకే, అనాథ ఆశ్రమంలో పెరిగినాను. ఓకే, అక్కడ నుంచి లవ్ చేసి పెళ్లి చేసేసుకున్నావు నుంచి. ఇక మా ఆయన గుణం, మా ఆయన అక్కడ డ్రైవింగ్ చేసేటోడు అన్న. అయితే ఆశ్రమం కాదు, ఆశ్రమం పక్కన చుట్టుపక్కల పనిచేసేటోళ్ళు నన్స్ హాస్టల్ అంటారు, క్రిస్టియన్స్ హాస్టల్ అది. అక్కడ ఉండి వాళ్ళు ఉండి, అబ్బాయి కూడా గుణం మంచిగా ఉంది, అమ్మాయి గుణం కూడా మంచిగా ఉంది, చేసుకున్నానా ఏం కాదు మీరు చేసుకుంటా అంటే మేము సపోర్ట్ చేస్తామన్నారు. చేసుకున్నారు. మా అత్త కూడా మంచిదే, మా అత్త కూడా నా 2 కాన్పులు మా అత్త ఎల్లబోసింది. మా అత్త కూడా మంచిది అన్న, సాటుగున్న ఏడున్న చూస్తుంది. కానీ మాకు ఆదాయం లేకపోయినా మేము గౌరవంగానే బతుకుతున్నాం అన్న. మధ్యలో పోలీస్ స్టేషన్ కి పోయి కేసు పెట్టాలని, నాకు కేసు నేను పెడదామంటే అక్కడ నుంచి వాళ్ళు గుంజుకొచ్చిర్రు. ఎవరు, ఈ కోటేశ్వరును సావ ఇద్దరు తీసుకొచ్చిర్రు. అది ఆ నుంచి నేను ఇక వేరే పనికి పోయినాక మళ్ళీ ఏం చేసిండు, ఇప్పుడు ఈ వీరభద్రలకు జాయిన్ అయినాక ఈ మాటలు అన్నాడు, నువ్వు ఎట్లా డ్యూటీ చేస్తావు అది ఇది అని అన్నాక నాజర్ సార్ ముచ్చట చెప్పిన కదన్నా, ఇట్లా అన్నాడు. సరే అనేసి నేనేం చేసిన, సూపరింటెండెంట్ కు కంప్లైంట్ రాసిచ్చిన. ఇది సూపరింటెండెంట్ రాసిచ్చిన కంప్లైంట్. సార్ నన్ను ఇట్లా కామేశ్వర్ సార్ 2023 నుంచి నేను సెక్సువల్ హరాస్మెంట్ చేస్తుండు, నా మీద అటాక్ చేసిండు అది ఇది అని అన్ని చెప్పిన. అన్ని రాసి ఆయనకి ఇచ్చిన. ఏది 14వ తారీఖు ఇచ్చిన. కంప్లైంట్ కాదు, ఇదేమో 14వ తారీఖు సూపరింటెండెంట్ కి ఇచ్చిన. సూపరింటెండెంట్ కి ఇచ్చినాక సూపరింటెండెంట్ మరి ఆ రోజు మరి తీరిందా ఆయనకు తీరలేదా ఏం చేసిండో నాకు తెలియదు అన్న. ఆ రోజు సూపరింటెండెంట్ అయితే ఏమనలేదు. నేను లెటర్ వచ్చినాక నాకు ఒక మీడియా అన్న సపోర్ట్ చేసిండు. ఎందుకంటే నా తరఫున తప్పు లేదు కాబట్టి వాళ్ళు అక్కడ ఉండి చూసిర్రు కాబట్టి నాకు సపోర్ట్ గా నిలబడ్డారు. నిలబడి న్యూస్ కేసిర్రు అన్న, పేపర్ కి ఇచ్చిర్రు. ఇది న్యూస్ పేపర్ కూడా వచ్చిందా? పేపర్ కూడా వచ్చింది అన్న. ఇది ఈనాడుకి వచ్చింది. ఈనాడు ఇంకా సాక్షి, ఈనాడు, సాక్షి, తెలంగాణ, నమస్తే తెలంగాణ. కామేశ్వర్ గురించి నీ గురించా? నా గురించి, కామేశ్వర్ గురించి. ఏమని రాశారు? ఇంకో నీలోఫర్ మై సెక్యూరిటీ గార్డ్ మీద లైంగిక వేధింపులని అది పేపర్ కేసిరు. ఓకే, న్యూస్ పేపర్ కేసిరు ఈనాడులో. ఓకే, ఇంకో ఆయన ఫోటోతో సహా ఏమో సాక్షి వాళ్ళు వేసిరు, అది కూడా చూపిస్తాను. ఓకే, ఏ ఇయర్? 2024 లోనే అన్న. పేరు కూడా మంచిదే ఉంది, కమ్ముడు కామేశ్వర్. ఏడ దొరుకుతారమ్మా మీకు వీళ్ళందరూ? ఇదన్న ఆయన ఫోటోతో సహా సాక్షి వాళ్ళు వేసిరు. మా పండు ముసలోడు మా మొత్తం తెల్లగానే ఎంతకెళ్ళు కృష్ణుడు
కామేశ్వరరావు. అరే నీ అమ్మ